హాయ్ ఫ్రెండ్స్, మనకు టూ డేస్ ఎగో ఈ లేహ్లో లదక్ క్యాపిటల్ లేలో మన అమర్ రాజా కంపెనీ ఇండియాకి సంబంధించిన ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ని ఏర్పాటు చేసింది. ఇట్ ఇస్ నాట్ పైలట్ ప్రాజెక్ట్. మనకు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ అంటే ప్రయోగాత్మక పైలట్ ఫ్యూయలింగ్ పెట్రోల్ పంప్ లేదా పెట్రోల్ స్టేషన్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే మనకు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ అనేది పైలట్ స్టేషన్ అనేది అస్సాంలో అండి, జోర్హాట్లో. అట్లా కాకుండా ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ ఇంధనపు నిల్వ చేసుకున్న ప్రాంతం, తద్వారా అక్కడ ఒక 5 బస్సెస్కి అనుకుంటా ఇది గ్రీన్ హైడ్రోజన్ ఇస్తుంది. ఇది మనకు ఎక్కడ ఏర్పాటు చేశారు? లేలో. ఎవరు ఏర్పాటు చేశారంటే అమర్ రాజా కంపెనీ. ఎవరి కోసం ఏర్పాటు చేశారంటే ఫర్ ఫ్యూయల్ సపోర్ట్ ఫర్ ఎన్టీపీసీ. వాళ్ళు కంపెనీని ఏర్పాటు చేయలేదు, వాళ్ళు ఫ్యూయల్ స్టేషన్ ఏర్పాటు చేయలేదు. ఫ్యూయల్ స్టేషన్ ఎవరిదంటే ఎన్టీపీసీది. ఎన్టీపీసీ ఫ్యూయల్ స్టేషన్కి 100% గ్రీన్ హైడ్రోజన్ని ప్రొవైడ్ చేసిన కంపెనీ ఏదంటే ఇక్కడ అమర్ రాజా కంపెనీ. ఓకే, అది ఇక్కడ మనకు ఇచ్చాడు, ఒకసారి చూద్దాం. ఈపీసీ కంపెనీ మనకు ఏంటి ఈ అదే ప్రొక్యూర్మెంట్ అండ్ ఏంటి కన్స్ట్రక్షన్ అని చెప్తాం. ఈపీసీ కంపెనీ అమర్ రాజా ఇన్ఫ్రా హ్యాస్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ సెట్టింగ్ అప్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ ఇన్ లే లదక్ ఫర్ ఎన్టీపీసీ. ఎన్టీపీసీ కోసం అమర్ రాజా కంపెనీ ఏం చేసిందంటే లదక్లోని లేలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ అంటే మనం దాన్ని నింపుకునే ప్రదేశం అనమాట, గ్రీన్ హైడ్రోజన్ నింపుకునే ప్రదేశాన్ని ఏర్పాటు చేసింది. పైలట్ ప్రాజెక్ట్ కాదు. పైలట్ ప్రాజెక్ట్ ఎక్కడ ఏర్పాటు చేశారు అని అంటే ఇది అస్సాం అండి. ఇదిగోండి, ఆయిల్ ఇండియా లిమిటెడ్ హ్యాస్ టేకెన్ ద ఫస్ట్ సిగ్నిఫికెంట్ స్టెప్ టువర్డ్స్ గ్రీన్ హైడ్రోజన్ ఎకానమీ ఇన్ ఇండియా విత్ ద కమిషనింగ్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్. ఇది ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని ఎవరు? ఓఎల్ ప్రారంభించింది విత్ అన్ ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 10 kg పర్ డే ఎట్ ఇట్స్ జోర్హట్ పంప్ స్టేషన్ ఇన్ అస్సాం టుడే. అస్సాంలో జోర్హట్ దగ్గర ఆయిల్ ఇండియా లిమిటెడ్ సంబంధించిన పంప్ స్టేషన్లో అది మొట్టమొదటి పైలట్ గ్రీన్ హైడ్రోజన్ 99.99% ప్యూర్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్లాంట్ని ఏర్పాటు చేసింది. ఓకే, పైలట్ ప్లాంట్ అంటే మనం ఇది రాయాలి. 1 second. సారీ, ఏంటండి? ఫస్ట్ పైలట్ ప్లాంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ అంటే మనం ఏం రాస్తున్నాం? జోర్హట్, రైట్. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయలింగ్ స్టేషన్ అంటే ఏం రాస్తున్నాం మనం? లే. ఇది ఓఎల్ రాస్తే ఓఎల్ వాళ్ళు దాన్ని చేస్తే దీన్ని ఎవరు చేశారండి? మనకు అమర్ రాజా ఇన్ఫ్రాస్ట్రక్చరల్ వర్క్స్ వాళ్ళు. ఈపీసీ కంపెనీ ఎవరి కోసం చేసిందంటే ఎన్టీపీసీ. ఇది 10 kgs తయారు చేస్తే ఇది 80 kgs తయారు చేసినట్లు చెప్తున్నారు. చూద్దాం ఒకసారి. ఓకే, ఇది క్లోజ్ చేస్తున్నాను. ఇది మనకి ఇంకంతకన్నా తెలుసుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి దీన్ని క్లోజ్ చేస్తున్నా. రైట్, ఇది చూద్దాం అమర్ రాజా ఏం చేసింది. The project will enable emission-free transport in India around Leh, making India among the few countries to take lead in the green mobility space. సరే, లేలో మనకు ఉద్గారాలు లేకుండా చేస్తుందని చెప్తున్నారు. విత్ కంప్లీషన్ ఎన్టీపీసీ విల్ ఆపరేషనలైజ్ 5 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్. ఎన్ని బస్సెస్కి ఇది ఫ్యూయల్ ఇస్తుందంట? 5 హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్సెస్. యాక్చువల్గా ఇండియాలో ఫస్ట్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ లదక్ కన్నా ముందు, లదక్లో సెకండ్ అనుకుంటా, మొదటిది మనకు ఎక్కడ ఏర్పాటు చేశారంటే ఢిల్లీ. ఇది కూడా మనం ఎట్లా తెలుసుకుంటున్నామంటే మనం
మనకు పిఐబినే అండి. రైట్. యూనియన్ మినిస్టర్ హర్దీప్ ఎస్ పూరి ఫ్లాగ్స్ ఆఫ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ ఫ్రమ్ కర్తవ్య పాత్, న్యూఢిల్లీ. ఓకే, అడ్రసింగ్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఫ్లాగింగ్ ఆఫ్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ ఫ్రమ్ కర్తవ్య పాత్. మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్ని ఎక్కడ ప్రారంభించారని ఇక్కడ తెలుస్తుంది మనకు. ఢిల్లీలో ప్రారంభించినట్లు చెప్తున్నారు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్. తర్వాత నాకు తెలిసి సెకండ్ది మనకి ఎక్కడ లదక్ లేలో ప్రారంభించారు. మనం లదక్ అని చెప్పుకుంటాం. ఓకే, లదక్ అని చెప్పుకుంటాం. అందుకే ఒకసారి మళ్ళీ మీకు కన్ఫ్యూజన్ క్లియర్ చేశాను. అమర్ రాజా సెల్ 5 గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ బస్సెస్కి అవసరమైన ఆ ఫ్యూయల్కి గ్రీన్ ఎంత అవసరమో దానికి సంబంధించిన ఒక ఫ్యూయలింగ్ స్టేషన్ని లేలో ఏర్పాటు చేసింది ఎన్టీపీసీ కోసం. ఎవరి కోసం? ఎన్టీపీసీ కోసం. అయితే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ బస్ మాత్రం ఇండియాలో ఎక్కడ టేక్ ఆఫ్ అయిందంటే, టేక్ ఆఫ్ కాదు, ఎక్కడ మనం ఫ్లాగ్ ఆఫ్ చేశారు దాన్ని అంటే, ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే అది ఢిల్లీ అనేది ఇక్కడ మనం చెప్తున్నాం. రైట్. ఈ విండో కూడా క్లోజ్ చేస్తున్నా. అంటే ఇక్కడ అంతకన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకు అవసరం లేదు. ఓకే, యూనియన్ పవర్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మనోహర్ లాల్ inaugurated the green hydrogen fueling station. The scope of the project consisted of designing, engineering, supplying, construction, erection, testing and commissioning of hydrogen station. హైడ్రోజన్ స్టేషన్ సంబంధించి ఈ కార్యకలాపాలన్నీ చేస్తుందని చెప్పారు. అడిషనల్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ 3 years of operation and maintenance works of all systems on టర్న్కీ బేసిస్. ఆ సిస్టమ్స్ అన్నిటిని ఒక 3 years అది చేస్తుందంటే ఆపరేట్ చేస్తుందని చెప్పారు. ఓకే, ఇక్కడ ఇచ్చాడు చూడండి ఏం జరుగుతుంది. The fueling station project with a capacity of producing green hydrogen of 80 kgs per day was completed in 2 years. 2 సంవత్సరాల్లో దీన్ని పూర్తి చేశారంట. దీని కెపాసిటీ ఎంత అంట? ఒక డేలో 80 kgల గ్రీన్ హైడ్రోజన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. చూడండి ఇది ఎంత హైట్లో ఉందంటే కనీస సముద్ర మట్టం నుంచి 3400 మీటర్ల హైట్లో ఉంది. ఇక్కడ టెంపరేచర్స్ ఎట్లా ఉంటున్నాయంటే -25 to 30 degrees మధ్యలో ఉన్నట్లు చెప్తున్నారు. ఓకే, ఈ గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రాజెక్ట్ ద్వారా ఇక్కడ నాకు తెలిసి ఒక 3 బస్సెస్కి ఫ్యూయల్ని డైలీ ఇవ్వచ్చు అన్నట్లు ఇక్కడ చెప్పడం జరిగిందండి. వేరే ఎక్కడో చూశాను మరి అది. ఒక 3 buses వరకు ఇక్కడ ఫ్యూయల్ని ఇస్తుందంట ఇది. ఓకేనా, ఇది కొంచెం ఒకసారి ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇలాంటివే ఈ సంవత్సరంలో చాలా వచ్చాయండి. నేను ఆల్రెడీ మీకు ఒకటి చెప్పాను, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్, ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్. ఇది మనకు హిమాచల్ ప్రదేశ్లో సట్లెజ్ నది మీద నాథ్పా జాక్రీ హైడ్రల్ పవర్ స్టేషన్ దగ్గర ఏర్పాటు చేశారని ఇంతకుముందు కరెంట్ అఫైర్స్ వీడియోలో చెప్పుకున్నాం మనం. SJVN. ఓకే, SJVN మేబీ ది సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ సెట్స్ మైల్స్టోన్ విత్ ఇనాగ్రేషన్ ఆఫ్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ ఆఫ్ ద నేషన్. ఎక్కడ అంటే నాథ్పా జాక్రీ. SJVN Limited has achieved a significant milestone with inauguration of India's first multi-purpose combined heat and power green hydrogen pilot project at SJVN's 1500 megawatts Nathpa Jakri hydro power station, Himachal Pradesh. అంటే మనకు ఇక్కడ ఇంకో పాయింట్ కూడా గుర్తుంచుకోవాలి. ఏంటి? ఇండియాస్ ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రయోగాత్మక ప్రాజెక్ట్ ఎక్కడ ప్రారంభించారు అంటే ఎక్కడండి? సట్లెజ్ జల విద్యుత్ నిగమ్ లిమిటెడ్ సంబంధించి నాథ్పా జాక్రీ దగ్గర ప్రారంభించారు. ఎక్కడ ఉందంటే ఇది హిమాచల్ ప్రదేశ్. ఈ హైడల్ పవర్ స్టేషన్ 1500 మెగావాట్ల విద్యుత్ని ఉంటుంది. ఇది ప్రారంభించడం, దీనికి అవసరమైన ఎనర్జీ కోసం ఏంటంటే ఒక సోలార్ పవర్ ప్లాంట్ని ఏర్పాటు చేసి తద్వారా గ్రీన్ హైడ్రోజన్ సృష్టించి ఆ గ్రీన్ హైడ్రోజన్ ద్వారా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు. అందుకే ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్గా, పైలట్ ప్రాజెక్ట్గా ఇది రికార్డుల్లోకి ఎక్కింది. ఓకే, ఇది కూడా ఇంపార్టెంటే. అమర్ రాజాది ఎంతవరకు అయితే ఇంపార్టెంటో మనకు ఫస్ట్ మల్టీపర్పస్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్ కూడా ఇంపార్టెంటే. అదేవిధంగా ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పోర్ట్ హబ్గా లేదా గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్గా మనకు వివో చిదంబరం పోర్ట్ ట్యూటికోరిన్ రికార్డుల్లోకి ఎక్కిందండి. ఇది కూడా ఇంపార్టెంటే. ఇది నేను క్లోజ్ చేస్తున్నాను.
రైట్. వివో చిదంబరనార్ port the first green hydrogen hub port of the country. ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ ఆఫ్ ద కంట్రీ వివో చిదంబరనార్ పోర్ట్, అంటే చిదంబరం కూడా కాదు, చిదంబరనార్ పోర్ట్ ట్యూటికోరిన్లో ఉంది, తమిళనాడు. దిస్ ప్రాజెక్ట్స్ ఇంక్లూడ్ డీసాలినేషన్ ప్లాంట్, హైడ్రోజన్ ప్రొడక్షన్ అండ్ బంకరింగ్ ఫెసిలిటీ. డీసాలిటేషన్ ప్లాంట్ ఉంది మనకు, ఆస్మాలిసిస్ అంటాం కదా, మనం సముద్రపు నీటి నుంచి ఉప్పుని చేసి తొలగించి మంచినీటిగా మార్చటం. హైడ్రోజన్ ప్రొడక్షన్, హైడ్రోజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్గా ఉంది, అండ్ బంకరింగ్ ప్లాంట్గా కూడా ఫెసిలిటీ కూడా అక్కడ ఉందంట. అందుకని ఏం చెప్తున్నాడు, ఇది పోర్ట్, ఈ చిదంబరనార్ పోర్ట్ అనేది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్గా గుర్తుంచుకోవాలి. ఎట్లా గుర్తుంచుకోవాలి, అది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ పోర్ట్ ఏది అని అంటే మనకు వివో చిదంబరనార్ ట్యూటికోరిన్ అనేది మనం ఇక్కడ గుర్తుంచుకోవాలండి. అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ఫస్ట్ వాటికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ని మనం ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇంకొకటి ఉండిపోయింది, ఐరన్ అండ్ స్టీల్ సెక్టర్ సంబంధించి ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ని ప్రారంభించారు. యూనియన్ మినిస్టర్ ఆఫ్ స్టీల్ ఇనాగ్రేట్స్ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్. ఇది హిస్సార్లో ప్రారంభించారు. ఎక్కడ ప్రారంభించారంటే హిస్సార్. ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్ సంబంధించి ఎక్కడ ప్రారంభించారంటే హిస్సార్, ఈ జిందాల్ స్టీల్ అనుకుంటా. ఇక్కడ ఏం జరిగిందంటే మనకంటే గ్రీన్ హైడ్రోజన్ అంటే ఏంటి, సౌర విద్యుత్తు, పవన విద్యుత్ వంటి వాటితోటి హైడ్రోజన్ని హైడ్రాలిసిస్ ప్రక్రియ ద్వారా, అదే నీటిని హైడ్రాలిసిస్ ప్రక్రియ ద్వారా హైడ్రోజన్గా విడగొట్టడం, రైట్. అట్లా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పన్నమవుతుంది. అట్లా మనకు ఐరన్ అండ్ స్టీల్కి ఇండస్ట్రీకి అవసరమైన గ్రీన్ హైడ్రోజన్ అదొక ఇంధనం. తద్వారా మనం కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు వాడకాన్ని తగ్గించవచ్చు, డీజిల్ వాడకాన్ని తగ్గించవచ్చు. సో ఇక్కడ బొగ్గు వాడకాన్ని తగ్గించడానికి ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీలో మనకు స్మెల్టింగ్ ప్రక్రియ కోసం బొగ్గు అవసరం కదా, ఆ బొగ్గు స్థానంలో గ్రీన్ హైడ్రోజన్ వాడుతున్నారు. దీనికోసం ఇక్కడ సౌర విద్యుత్ ప్లాంట్ని ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ ఇది ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఇన్ స్టెయిన్లెస్ స్టీల్ హిస్సార్ అయింది. ఇది అంతేకాకుండా ప్రపంచంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ బేస్డ్ ఆన్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్తో అది మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్గా వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఫర్ ద స్టెయిన్లెస్ స్టీల్ ఇండస్ట్రీగా కూడా రికార్డ్ అయింది. వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ రూఫ్ టాప్ అండ్ ఫ్లోటింగ్ సోలార్. అంటే మనకు ఏదైనా సోలార్ ప్లాంట్ని ఏర్పాటు చేస్తామంటే మౌంటెడ్, నేల మీద ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ ఈ మనకి హిస్సార్లో మనకి స్టీల్ ఇండస్ట్రీకి ఏదైతే గ్రీన్ హైడ్రోజన్ అందించామో ఈ గ్రీన్ హైడ్రోజన్ మనం ఎట్లా తీసుకోవడం జరిగింది అని అంటే మనకు ఫ్లోటింగ్ సోలార్ లేదా రూఫ్ టాప్, గృహాలు లేదా వాటి మీద ఉన్న రూఫ్ టాప్ సోలార్ కానీ ఫ్లోటింగ్ చెరువుల మీద, సరస్సుల మీద, రిజర్వాయర్ల మీద ఉన్న రిజర్వాయర్ల మీద అంటే నీటి మీద ఉన్న సోలార్ ప్యానెల్స్ ద్వారా వస్తున్న విద్యుత్ని దీనికి ఇవ్వడం జరిగింది. ఇటువంటి వాటిలో ఇండియాలోనే ఫస్ట్ది కాదు, అది వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ విత్ రూఫ్ టాప్. మౌంటెడ్ అంటే ఆన్ షోర్గా చెప్తున్నాం, ఆన్ గ్రిడ్గా చెప్తున్నాం. ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి, ఫ్లోటింగ్. ఆఫ్ గ్రిడ్ అంటే ఏంటి, రూఫ్ టాప్. ఇప్పటికీ భవిష్యత్తులో అది కూడా ఆన్ గ్రిడ్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు వరల్డ్లో అంటే అది హిస్సార్, హర్యానా. కాబట్టి దీన్ని కూడా గుర్తుంచుకోవాలి. హిస్సార్, హర్యానా ప్లాంట్ ఇది కూడా గుర్తుంచుకోవాలి, అన్నీ ఇంపార్టెంటే. ఇకపోతే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ ఉంది మనకు. ఇది ఆల్రెడీ కరెంట్ అఫైర్స్లో చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ వస్తున్నాం, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్. ఓకే, ఇది మనకు 2023 ఏప్రిల్లోనే ఎప్పుడో దీనికి ఆమోదం తెలిపారండి. కొన్ని లక్ష్యాలు పెట్టుకున్నారు. ఓకే, ఫస్ట్ బడ్జెట్ అవుట్లే నాకు తెలిసి 19,773 ఎన్నో కోట్లు ఉన్న, ఒకసారి చూద్దాం. క్రోర్స్ దీనికి కేటాయించారు, చూపెడతాను ఒకసారి. ఇదొకసారి చూద్దాం. దీంట్లో ఏంటంటే అత్యధిక భాగం అంటే 17,000 కోట్ల వరకు మనకు సైట్ అనే ప్రోగ్రామ్ కేటాయించారు. స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్స్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ అంటే గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్స్కి అవసరమైన ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కేటాయించారు 17,000 కోట్ల వరకు. రెండవది ఏంటంటే మనకు పైలట్ ప్రాజెక్టులకు కేటాయించారు. ఓకే, మూడవది ఏంటంటే మనకు
పైలట్ ప్రాజెక్ట్స్ ఏమంటే వాటికి కేటాయించారు, R&D వర్క్కి కేటాయించారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. ఇంకా 4 రంగాల్లో ఆ నిధుల్ని కేటాయించారండి. ఏ నిధులు? మనకు గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించిన నిధులు. ఏం ఆబ్జెక్టివ్స్ అంటే ఇండియాని గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దాలి ఒకటి. ఓకే, మనము కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక 50 మిలియన్ టన్స్ వరకు అనుకుంటే తగ్గించాలి. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ ప్రొడ్యూస్ చేయడానికి మళ్ళీ న్యూ ఎనర్జీ, రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ని 125 ఎన్నో గిగావాట్లు చూపెడతాను ఇది వరకు చేయాలి. అండ్ ఎవ్రీ ఇయర్ మనకు 5 మిలియన్ టన్స్ యొక్క గ్రీన్ హైడ్రోజన్ని 2030 వరకు ప్రొడ్యూస్ చేయడం జరగాలి. ఒక 6 లక్షల నూతన ఉద్యోగాల కల్పన, 8 లక్షల కోట్ల వరకు ఇన్వెస్ట్మెంట్స్ని రాబట్టాలి. ఇలాంటివి ఉన్నాయి. సరే, ఈ వాల్యూస్ ఏమైనా తేడా ఉండొచ్చు కాబట్టి ఖచ్చితంగా డాక్యుమెంట్ యూస్ చేసి చెప్పడమే మనకు బాగుంటుంది. ఒకసారి చూద్దాం. ఇగోండి, 4th January 2023. The Union Cabinet, chaired by Honorable Prime Minister Shri Narendra Modi, has approved National Green Hydrogen Mission. ఇనిషియల్ అవుట్లే అంటే మొత్తంగా ఇంత కాదు, ప్రస్తుతానికి అప్పటికి ఎంత కేటాయించారంటే 19,744. మనం ఏమైనా తప్పు చెప్పుండొచ్చు అక్కడ, ఒకసారి చూద్దామండి. 19,744 కోట్లు. సరే, ఇంకోటి తీసుకుందాం. ఎంత ఇనిషియల్ అవుట్లే ఎంత? 19,744 కోట్లతో కేటాయించారు. 4 విభాగాలకు కేటాయించారండి. ఒకటి సైట్ స్ట్రాటజిక్ ఇంటర్వెన్షన్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ ట్రాన్స్మిషన్ ప్రాజెక్ట్స్కి, ఇంకొకటి పైలట్ ప్రాజెక్ట్స్కి, R&Dకి. మరి 4వది ఏంటో కూడా ఒకసారి చూద్దాం. 17,000 crores సైట్ ప్రోగ్రామ్, 1466 crores పైలట్ ప్రాజెక్ట్స్, 400 crores R&D, 388 crores టువర్డ్స్ మిషన్ కాంపోనెంట్స్, ఇతర భాగాలు, మిషన్కి సంబంధించిన ఇతర భాగాలు, ఈ మిషన్ సంబంధించిన అదర్ కాంపోనెంట్స్కి కేటాయించారు. సో మనకి బడ్జెట్ అవుట్లే కోసం అడిగే అవకాశం లేదు. 2030 కల్లా ఈ లక్ష్యాలను సాధించాలి. ఇంకా ఏం అడుగుతాడంటే మనకు ఇది అడగొచ్చు. ఎవరు గైడ్ లైన్స్ని ఇంప్లిమెంటేషన్ అదంతా ఎవరు చూసుకుంటారంటే మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్, అంటే పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ చూసుకుంటుంది. ఇవి చూసారా, ఈ 5 లక్ష్యాలు సాధించాలి. ఈ 5 పాయింట్స్ ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఆఫ్ గ్రీన్ హైడ్రోజన్ కెపాసిటీ ఆఫ్ అట్లీస్ట్ 5 MMT. మనం 5 మిలియన్ టన్స్ అన్నాం, 5 మిలియన్ మెట్రిక్ టన్ పర్ యానం. అంటే 2030 కల్లా ఏ లక్ష్యాన్ని సాధించాలంటే ప్రతి సంవత్సరం కూడా 5 మిలియన్ మెట్రిక్ టన్స్ గ్రీన్ హైడ్రోజన్ యొక్క ప్రొడక్షన్ని మనం చేస్తూ ఉండాలి. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయాలంటే గ్రీన్ హైడ్రోజన్ ఇతరేతర శక్తి వనరుల ద్వారా మనము ఏమి హైడ్రాలసిస్సో లేకపోతే పైరాలసిస్సో లేదా గ్యాసిఫికేషన్ ద్వారా సృష్టిస్తున్నాం కదా. అంటే నీటిని లేదా గ్యాస్ని వినియోగించి మనం హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నాం. ఆ నీటిని లేదా గ్యాస్ని విభజించడానికి హైడ్రాలసిస్సో, పైరాలసిస్సో, ఎలక్ట్రాలసిస్సో, గ్యాసిఫికేషను అనే కొన్ని వాడుతాం. ఈ ఎలక్ట్రాలసిస్కి ఎలక్ట్రోలైట్స్ కావాలి. ఓకే, పైరాలసిస్, ఎలక్ట్రాలసిస్ అండ్ వాట్ ఈస్ దట్ హైడ్రాలసిస్. పైరాలసిస్ అంటే కుదరకపోవచ్చు, ఉండకపోవచ్చు, కానీ గ్యాసిఫికేషన్, CNG నుంచి కూడా ఉత్పత్తి చేయొచ్చు, గ్యాసిఫికేషన్. ఓకే, ఎలక్ట్రాలసిస్ లేదా హైడ్రాలసిస్, ఈ ప్రక్రియల ద్వారా దీన్ని ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ప్రక్రియలకు మనకు పవర్ కావాలి. ఆ పవర్ రెన్యూబుల్ ఎనర్జీ కావాలి. ఆ రెన్యూబుల్ ఎనర్జీ ముఖ్యంగా సోలార్ లేదా విండ్ కావాలి. అంటే 5 MMT గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేస్తున్నప్పుడు దానికి అనుగుణంగానే మనం ఏం చేస్తున్నాం అంటే సౌర విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నాం, లేదా పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి చేస్తున్నాం. 2030 లోపు గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఒకవైపు జరుగుతూ ఉండగా మరొక వైపు 125 గిగావాట్లు, 125 గిగావాట్స్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీని కూడా ఉత్పత్తి చేస్తున్నాం అని చెప్పారు. 3వది చూడండి, 8 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ అంట. ఇందాక చెప్పుకున్నాం 6 లక్షల జాబ్ల సృష్టి. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ అబాట్మెంట్ ఆఫ్ నియర్లీ 50 మిలియన్ మెట్రిక్ టన్స్ ఆఫ్ యాన్యువల్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. 2030 కల్లా మనకు ప్రతి సంవత్సరం కూడా 50 మిలియన్ మెట్రిక్ టన్స్ యొక్క గ్రీన్ హౌస్ గ్యాసెస్, అది మేబీ కార్బన్ డైఆక్సైడ్ అయి ఉండొచ్చు, మీథేన్ అయి ఉండొచ్చు, నైట్రస్ ఆక్సైడ్ అయి ఉండొచ్చు, వాటి యొక్క అబాట్మెంట్, వాటిని తొలగించాలనుకుంటున్నాం. తొలగించడం అంటే మన ఇండియా అంత విడుదల చేస్తుంది, భవిష్యత్తులో దాన్ని విడుదల చేయం, దాన్ని కంట్రోల్ చేస్తామని చెప్తున్నాం. ఎంత? 50 మిలియన్ మెట్రిక్ టన్స్. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ ఎంత? 5 మిలియన్ మెట్రిక్ టన్స్. ఎంత? దేనికి? ఇది పర్ యానంకి, ఒక సంవత్సరానికి. ఓకే,
ఇది కాకుండా ఇంకేముంది, క్యుములేటివ్ రిడక్షన్ ఇన్ ఫజిల్ ఫ్యూయల్ ఇంపోర్ట్స్ ఓవర్ 1 lakh crore 2023 నుంచి 2030 మధ్యలో ఫజిల్ ఫ్యూయల్ శిలాజ్ ఇంధనాలు అంటే ముడి చమురు వాటిని దిగుమతి చేసుకుంటున్నాం కదండి. గ్రీన్ హైడ్రోజన్ ప్రొడక్షన్ చేయడం ద్వారా దాని మీద ఉన్న ప్రెషర్ కొంత తగ్గుతుంది. కాబట్టి దిగుమతుల రూపంలో శిలాజ్ ఇంధనాల మీద 2023 నుంచి 2030 మధ్యలో 1,00,000 కోట్ల మనం రిసోర్సెస్ని డబ్బులను ఆదా చేసుకోబోతున్నామని చెప్పడం జరిగింది ఇక్కడ. ఇవి నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ యొక్క ముఖ్యమైన లక్ష్యాలండి. ఈ అవుట్కమ్స్ రాబట్టాలని, దాని నుంచి ఇటువంటి ఫలితాలు రాబట్టాలని అనుకుంటున్నారు. ఓకే, అండ్ లేటెస్ట్గా ఏంటంటే మనకు అదే లేటెస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ సంబంధించి పెట్టారు. మనకేంటి 5 million tons per annum కెపాసిటీ ప్రొడ్యూస్ చేసుకుందామని చెప్పుకున్నారు. గ్రీన్ హైడ్రోజన్ నుంచి అమ్మోనియా తయారు చేస్తున్నారు, ఎరువులకు అవసరమైన అమ్మోనియా. అమ్మోనియాలో కూడా మళ్ళీ ఏముంటుంది, హైడ్రోజన్ ఉంటుంది కదా, అమ్మోనియం డైసైనేటే కదా మనకు ఏంటి యూరియా, అర్థమవుతుందా? కాబట్టి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఇంతకుముందు 5,50,000 tons per annum ప్రొడక్షన్ని 7,50,000 పెంచిందంట. గ్రీన్ హైడ్రోజన్ అండ్ గ్రీన్ అమ్మోనియం పాలసీ అన్నట్లు చెప్పి. ఓకే, గ్రీన్ హైడ్రోజన్ మిషన్లో స్టెప్ 1గా హైడ్రోజన్ అండ్ అమ్మోనియాను ప్రొడ్యూస్ చేద్దాం అనేది ఇక్కడ ఇచ్చారు. ఓకే, ఏముంది మిషన్ కాంపోనెంట్స్ అంటే ఇక్కడ చూడండి ఏమేమి ఉన్నాయి. డిమాండ్ అండ్ క్రియేషన్, ఇన్సెంటివైజింగ్ సప్లై, కీ ఎనేబుల్స్, రిసోర్సెస్ని, R&Dని, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తామని చెప్పారు. ఓకే, ఇక్కడ చూడండి ఇండియా ఏం చేసుకుంటూ వచ్చింది 2023 నుంచి 2024 మధ్యలో అంటే గ్రీన్ హైడ్రోజన్ మిషన్ని 2023 January 4న 19,744 కోట్లతో ఇనిషియల్ అవుట్లేతో ప్రకటించింది. గ్రీన్ హైడ్రోజన్ పేజ్ లాంచ్డ్ ఆన్ నేషనల్ సింగిల్ విండో సిస్టమ్, దాంట్లో కూడా గ్రీన్ హైడ్రోజన్ పేజ్ని లాంచ్ చేసింది October 7న. మనకు ఈ ఢిల్లీలో మనకు ఈ హైడ్రోజన్ అండ్ ఎకానమీకి సంబంధించిన 41st IPHE స్టీరింగ్ కమిటీ మీటింగ్ని కండక్ట్ చేసిందంట. ఓకే, అండ్ వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్ రోటర్డమ్ ఏదైతే జరిగిందో మనకి, ఇది కూడా కరెంట్ అఫైర్లో చెప్పాను, May 15, 2024లో జరిగిందంట. వరల్డ్ హైడ్రోజన్ సమ్మిట్లో MNRE ఇండియా తరపున పాల్గొంది. ఓకే, అండ్ అమోనియం ప్రొడక్షన్ని ఈ జూన్లో అది 5,50,000 tons నుంచి 7,50,000 tonsకి పెంచడం జరిగిందని చెప్పారు. అండ్ ఇక్కడ వాటి యొక్క విశ్లేషణ ఇక్కడ మనకు కింద ఇవ్వటం జరిగింది. ఒక్కసారి మీరు ఇదంతా చూసుకోండి. ఓకే, IPHE సమ్మిట్ అన్నారు కదా, ఇంటర్నేషనల్ పార్ట్నర్షిప్ ఫర్ హైడ్రోజన్ అండ్ ఫ్యూయల్ సెల్స్ ఇన్ ద ఎకానమీ అనే సమ్మిట్లో పార్టిసిపేట్ చేసినట్లు అక్కడ ఏమి ఇచ్చాడో దానికి కొంచెం ఎలాబొరేటెడ్గా ఇక్కడ చెప్పాడు. యూట్యూబ్లో 34 నిమిషాలు అయితే మీరు చూడరు కాబట్టి ఇది ఒక్కసారి మీరు చదువుకోండి. కింద ఇచ్చాడు మళ్ళీ లక్ష్యాలు, 5 million metric tons యొక్క గ్రీన్ హైడ్రోజన్ per annum ప్రొడ్యూస్ చేయాలని, అందుకు అవసరమైన మనకు నూతన ఇంధన వనరులు రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ 125 GW పెంచాలని, 8 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, 6 లక్షల కోట్ల జాబ్స్, కార్బన్ ఎమిషన్స్ రిడక్షన్స్, మనకు కార్బన్ ఎమిషన్స్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎమిషన్స్ రిడక్షన్ 50 million metric tonsని చేరుకోవాలని 2030 లోపు ఇలాంటివి పెట్టుకున్నామండి. ఇలాంటివన్నీ గ్రీన్ హైడ్రోజన్ మిషన్లు ఉన్నట్లు మళ్ళీ వీళ్ళు రెండోసారి స్పెసిఫై చేశారు PIBsలో. కాబట్టి ఇలా చదవాలి. ఒక్క అమర్ రాజా దగ్గర మనం ఆగిపోతే మనకు వచ్చేది శూన్యం. దానికి పట్టుకొని ఏమేమి ఉన్నాయి ఇతర ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన అంశాలు ఏవైతున్నాయో మనకు తెలిసినంత వరకు తెలుసుకుంటే ప్రాబ్లం ఉండదు. ఏమైనా కొత్తగా వచ్చినా వాడు ఇస్తాడు ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ పైలట్ ప్రాజెక్ట్, మల్టీపర్పస్ పైలట్ ప్రాజెక్ట్ అంటాడు. హిస్సారా, ఓకే, జోర్హాటా, ఢిల్లీనా, నాథ్పా జక్రీనా అని అంటాడు. అప్పుడు మనకు బల్బ్ వెలుగుతుంది, ఓ ఇది అన్నీ ఉన్నాయి, ఏదో ఒక అంశంలో ఉన్నాయి. హిస్సార్ ఏంటి, వరల్డ్స్ ఫస్ట్ ఆఫ్ గ్రిడ్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఇన్ ఐరన్ అండ్ స్టెయిన్లెస్ స్టీల్ సెక్టర్, అట్లా గుర్తుంచుకోవాలి. మరి క్వశ్చన్ ఏం అడిగాడు, ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ పైలట్ ప్రాజెక్ట్ ఏదంటే మనకు నాథ్పా జక్రీ. ఓకే, అట్లా ఇక్కడ ఒక 6 చెప్పాను కదండి. ఈ 6 పాయింట్స్ని గుర్తుంచుకోండి, దాని యొక్క లక్ష్యాలను కూడా గుర్తుంచుకోవడానికి ప్రయత్నించండి గ్రీన్ హైడ్రోజన్ మిషన్. థ్యాంక్ యూ.